మీరు ఇందాక చెప్పారుగా రాజకీయాలు, న్యాయస్థానాలు కలగలిసిపోయి ఉన్నాయని. అంటే ఇప్పుడు ఆ శశికళ స్థాయి శశికళ బెయిల్ రద్దు చేయటమో, లేకపోతే ఆమెకు సంబంధించిన శిక్ష 2 రోజుల్లో బయటకొచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి శిక్ష 1 సంవత్సరం ఆపొచ్చుగా? ఇక్కడే మనం జాగ్రత్తగా చూడాల్సింది. హ్మ్. ఇందాక ఫస్ట్‌లో నేనన్నాను. హ్మ్. బీజేపీకి ఎవరి మీద ప్రేమ ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు. అవసరం మాత్రమే. హ్మ్. ఇవాళ బీజేపీకి ఎవరితో అవసరం ఉంది? కూటమి బాబు గారితో ఉంది. కూటమేనండి. మిగతా పార్టీలు అన్నాడు భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్‌గా ఉన్నంత వరకు నల్లేరు మీద నడక వాళ్ళకి. హ్మ్. అందుకే కదా ఇవాళ ఇంత ప్రాధాన్యత. లోకేష్ వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి కలిశారో కేంద్ర మంత్రులందరూ అంతే ఇంపార్టెన్స్ నిన్న చూసాం. అవును. కాబట్టి రా జగన్మోహన్ రెడ్డిని ఎట్ ద కాస్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు వాళ్ళు రక్షిస్తారని నేను అనుకోను. హ్మ్. ఇప్పట్లో అతంత అవసరం కూడా లేదు. హ్మ్. తర్వాత ఇంకొకటి మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఇంకేమన్నా ఉందా అనేటువంటి ఆశ ఎవరికైనా కనుక అది బీజేపీ వాళ్ళకి కానివ్వండి, రాజకీయ నాయకులకు కానివ్వండి, లేదా మాలాంటి రాజకీయ విశ్లేషకులకు కానివ్వండి, దింపుడు కళ్ళం ఆశ ఏదన్నా ఉంటే కూడా నిన్న పులివెందుల తర్వాత ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు చూసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు అనేటువంటిది లేదనేటువంటిది నిర్ధారణ అయిపోయింది. అట్లేం లేదు సార్. అంటే లాస్ట్ టైము 2019కి ముందు నంద్యాల ఎన్నికలు జరిగినాయి. అవును. ఆ నంద్యాల ఎన్నికల్లో కూడా టీడీపీ భారీ మెజార్టీ, భారీ విజయం సాధించింది. అవును. మరి ఆ తర్వాత 2019లో డేలా పడిపోయింది కదా. మీరు ఆ ఉదాహరణ కాదు, ఇంకొక ఉదాహరణ చెప్పండి. ఆ. కుప్పంలో ఉమ్. మరి అన్నీ పోయినాయి. ఉమ్. చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. ఉమ్. అది నేను అనేది. ఉమ్. కానీ కుప్పానికి ఇక్కడికి తేడా ఏంటంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం నిన్నెవరో లెక్కలు చెప్తున్నారు. ఉమ్. 0.05 ఉంది. ఉమ్. 0.05. ఉమ్. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం 35% ఉన్నారు. ఉమ్. 35%. ఉమ్. కానీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో అడుగు పెట్టకుండానే అతన్ని గెలిపించుకుంటూ ఇన్నాళ్ళు వచ్చి రిగ్గింగ్ చేసి ఎవరిని ఓట్లను రానివ్వనటువంటి వాళ్ళందరూ ఇక్కడ నిలబడి వేసుకున్నారు. తర్వాత ఆ రోజు నీతో ఎవరున్నారు? 2019 ఎలక్షన్లో ఉమ్. మీ చిన్నాన్న చనిపోయి నీకు హెల్ప్ చేశాడు. ఉమ్. ఆయన మీరే చేయించినా కూడా ఆయన మీకు హెల్ప్ చేశాడు. తల్లి ఉంది, చెల్లుంది, వివేకానంద రెడ్డి గారి అమ్మాయి ఉంది. ఇంతమంది మీతో ఉన్నారు. అదే చాలామంది అంటుంది ఏంటంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ మున్సిపాలిటీ ఓడిపోయి మళ్ళీ గెలవలేదా, ఇది మళ్ళీ రివైవ్ అవ్వచ్చు. కానీ వాళ్ళు మాట్లాడినట్టు మేము మాట్లాడలేం కదా. అంటే పులివెందుల్లో ఎన్నికకి సంబంధించి అంటే వివేక హత్య కేసు చాలా కీలకంగా మారింది. 100%. మీరు పులివెందుల్లో ఉన్నటువంటి ఎవరిని కదిలిచ్చినా ఎవరు చేశారు, ఎవరు చేయించారు అనేటువంటిది ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఎవరెన్ని రకాల అక్కడ రిగ్గింగ్ జరిగిందన్న ఇంకోటి జరిగిందన్న నాకున్న వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే డిపాజిట్లు కూడా రాకుండా పోయింది అంటే ప్రజల్లో ఎంత కసి ఉంది ఇతని మీద అనేటువంటిది. ఎందుకంటే సొంత ఇప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తంలో కాస్త కూస్తో మంచి పేరుంది ఒక వివేకానంద రెడ్డి గారికేగా. అలాంటి మంచి వ్యక్తికి అలాంటి దారుణమైన చావు అనేటువంటిది అది న్యాయం కాదు కదా. అది మనమే కాదు, మనం దూరం నుంచి ఉన్నటువంటి వాళ్ళమే ఆ మాట అనుకుంటే ప్రతి ఇంట్లో ఫంక్షన్కి అటెండ్ అయ్యి భుజం మీద చేసి మాట్లాడినటువంటి వ్యక్తి అంత దారుణంగా ఇదైన తర్వాత వాళ్ళ మనసులో ఉండదంటారా? మొన్న కూడా 61,000 62,000 ఎందుకు వచ్చింది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడేమో అనేటువంటి భయం ఉంది కాబట్టి ప్రజలు అటు ఉన్నారు. ఇవాళ ఆ హోప్ పోయింది కదా. తర్వాత రాబోయే 1-2 నెలల్లో పరిణామాలు చూడండి. దీని ఇంపాక్ట్ ఆ పార్టీలో ఉన్నటువంటి దాదాపు సగం మంది ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డిని కనుక నమ్ముకొని మనం వెళ్తూ ఉంటే కుక్క తోక పట్టుకొని మనం గోదావరి ఎట్టు అనేటువంటిది ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు వాళ్ళు. గ్రాడ్యువల్గా చెప్పి కొంతమంది, చెప్పకుండా కొంతమంది, ఇంకా అక్కడ కూటమిలో 3 పార్టీల్లో డోర్స్ క్లోజ్ అయి ఉన్నాయి కాబట్టి వీళ్ళు వెళ్ళటం లేదు. కానీ వాళ్ళు ఓపెన్ చేస్తే ఒక్కడు మిగలడు. కాబట్టి బీజేపీ మనమే ఇంత డిస్కస్ చేసుకున్నప్పుడు బీజేపీ వాళ్ళకి ఇవన్నీ గమనంలో ఉండవంటారా? కాబట్టి ఇక ఇది మనకి ఈ రేసుకు పనికిరాని గుర్రం ఇది. అలాంటి వాళ్ళకి మనం న్యాయ వ్యవస్థలో మనం జోక్యం చేసుకొని వీళ్ళకి ఎందుకు వెసులుబాటు కల్పించాలనుకుంటారు? ఇప్పుడు జయలలిత మన శశికళ అనుకోండి, అక్కడ స్టేక్ అధికారం, పైగా తమిళనాడు రాజకీయంలో వీళ్ళు ఎంట్రీ కోరుకుంటున్నారు. వీళ్ళకి ఒక పపెట్ కావాలి అక్కడ అన్న సందర్భంలో. ఆవిడైతే ఏంటంటే ఇంకొక జయలలిత ఆవిడ. అవును. కాబట్టి అక్కడ ఉపయోగించారు. అంటే న్యాయ వ్యవస్థలో ఎప్పుడు పెడితే అప్పుడు వాళ్ళు జోక్యం చేసుకోరు. అది చాలా అత్యవసరమనో
వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి ఎత్తుగడకి చాలా అవసరం అన్నప్పుడు మాత్రమే వేలు పెడతారు. పన్నీర్ సెల్వం ఏంటంటే క్వైట్ అండ్ కామ్గా ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం చెప్తే చేస్తాడు, చేస్తారు. వీళ్ళ తోలుబొమ్మే కదా అక్కడ. కాబట్టి ఒక ఎంట్రీ పాయింట్, అధికారంలో లేకుండా అధికారం చెలాయించాలంటే అదే జరిగింది కదా వాళ్ళు ఉన్నంతకాలం. కాబట్టి రాజకీయం, బీజేపీ రాజకీయం భారతదేశంలో ఉన్న మిగతా పొలిటికల్ పార్టీలన్నీ ఒక ఎత్తు అయితే, అక్కడ ఒక బ్రహ్మచారి ఉన్నాడు, ఆయనకి ఈ రాగద్వేషాలన్నిటికీ అతను అతీతుడంతే. ఇప్పుడు మీరు ఏ ఫీలింగ్ అయినా ఆయన ఫేస్లో పసిగట్టగలరా? మోడీ గారి ఫేస్లో చూడండి. చంద్రబాబు నాయుడు గారు మొన్న 2024 ఎన్నికల ముందు వరకు ఆయన అలాగే ఉండేవాడు. ఇప్పుడంటే కాస్త ఓపెన్ అయి నవ్వుతున్నారు కానీ ఎవరు ఎప్పుడు ఎలాంటివి ఎత్తేస్తారనేది ఇచ్చేయలేరు. కాబట్టి రేసుకు పనికిరాని గుర్రంలాగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దృష్టిలో ఉన్నప్పుడు ఇది చాలా చిన్న విషయం వాళ్ళ విషయం. పోనీ జగన్మోహన్ రెడ్డి గారే అరెస్ట్ అయ్యి కొన్నాళ్ళు లోపల ఉన్నారనుకోండి, అప్పుడు కథ వేరు. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఇవాళ ఉన్నటువంటి సమకాలీన రాజకీయాల్లో టాప్ 5లో ఉన్నటువంటి ఒక పొలిటీషియనే 53 రోజులు ఉంటే వాళ్ళు ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉన్నారు చూడండి. అవును అనలేదు, కాదు అనలేదు. అరెస్ట్ వాళ్ళకి తెలియకుండా జరిగింది, లేకపోతే వాళ్ళ పర్మిషన్ లేకుండా జరిగిందంటే చిన్నపిల్లడు కూడా నమ్మడం. కానీ 6 నెలలు తిరగకుండానే పరిస్థితి మారి ప్రజలందరికీ సానుభూతి వచ్చి ఇటు వచ్చేటప్పటికి డస్ట్బిన్లో పడేశారుగా జగన్మోహన్ రెడ్డిని. ఇది రాజకీయం. కాబట్టి ఆ రాజకీయం అర్థం చేసుకోవడం, ఆ రాజకీయాన్ని ఇచ్చేయటం అనేటువంటిది ఎవరి వల్ల కాదు. ఇది వాళ్ళ విషయంలో చిన్న విషయం, ఇది ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేటువంటి దానికోసం అంత పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు. అవసరమైతే అందరూ వచ్చి, ఇప్పుడు ఇంకా గట్టిగా అనుకోండి, చేల్చడానికి బోల్డ్ పార్టీలు ఉన్నాయి, చేరటానికి కొన్ని పార్టీలు సిద్ధంగా ఉంటాయి. మోడీ గారి స్థాయిలో అది పెద్ద విషయం ఏం కాదు.